హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇవాళ రాంపల్లిలో ఉన్నాము. చాలామంది ఈసీఎల్ నియర్ బై ఉన్న ఏమైనా ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు. వారి కోసం అయితే ఈ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఇది వచ్చేసి కార్నర్ బిట్. ఇది నార్త్ వెస్ట్ చూస్తున్నారు కదా. 30 ఫీట్ రోడ్ అండి. మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఇది సాహితీ హరహర ఎంక్లూవ్ అండి. రాంపల్లిలో అయితే ఈ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రాపర్టీ గురించి మీకు డీటెయిల్స్ అని ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. బిల్డింగ్ వెలివేషన్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా లేటెస్ట్గా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మంచి నీట్ కలర్స్ తీసుకున్నారు. ఎల్లో ప్లస్ గ్రీన్ అలాంటివి తీసుకున్నారు. మన గేట్ చూస్తున్నాం కదా, గేట్ అయితే మనకు 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచిగా పెద్ద కారు లోపలికి వెళ్ళిపోవచ్చు, అంత మంచి గేట్ తీసుకున్నారు. మనకు ప్రాపర్టీ ముందే చూస్తున్నాం కదా, ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కార్నర్ బిట్ అండి. ఇన్ ఫ్యూచర్లో మీకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, మంచి పొల్యూషన్ అలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇది రాంపల్లిలో అవుట్స్కట్స్లో ఉందన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ మనకు 112 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, నార్త్ ఫేసింగ్ అండి. ఇటు సైడ్కి వచ్చేసి వెస్ట్ గల్లీ కూడా ఉంది. కార్నర్ బిట్ అన్నమాట. మంచి వెంటిలేషన్ చాలా బాగుంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ మనకు 10 ఫీట్స్ గేట్ తీసుకున్నారు, కింద ర్యాంప్ కూడా తీసుకున్నారు గ్రానైట్తో. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే పార్కింగ్ తీసుకోవడం జరిగింది. పార్కింగ్లో కింద మొత్తం చూస్తున్నాం కదా, గ్రానైట్తో అయితే తీసుకున్నాం మంచి డిజైన్తో. దీనికి మనకు బోర్ కూడా ఉందండి. బోర్ చూస్తున్నాం, ఇక్కడ బోర్ ఫెసిలిటీ ఉంది. పక్కకే మనకు సంపు కూడా ఇచ్చినారు. బోరు సంపు 2 ఇచ్చినారు. ఇది మెయిన్ సింహదారం అండి. సింహదారం కూడా కంప్లీట్ చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. చుట్టూ టైల్స్ పెట్టినారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బాగుంది ఫాల్ సీలింగ్. ప్లస్ మనకి ఏంటంటే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నాం కదా, పైకి వెళ్తుంటే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇది 3.5 ఫీట్ స్టెప్స్ అండి. దీన్ని కూడా కంప్లీట్ అయితే గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. ప్లస్ స్టెప్స్ పక్కకే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. బిల్డింగ్ చుట్టూ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చిన్న గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా లాస్ట్కి ఒకటి వాష్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఫీట్ పెట్టినారు. ఇది కార్నర్ బిట్ అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డైరెక్ట్ అయితే కన్సల్ట్ కాండి. దీనికి ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేకే తీసుకోవడం జరిగింది. చుట్టూ గ్లాసెస్ తీసుకున్నారు. ప్లస్ మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా గ్రిల్స్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ ఒకసారి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఫస్ట్ ఇది హాల్ అన్నమాట. హాల్ చూస్తున్నాం కదా, కింద కంప్లీట్ మార్బుల్ అండి. కింద అయితే మార్బుల్ ఉంది, లేటెస్ట్ ఉంది ప్రాపర్టీ. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టే నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ మనకి ఏంటంటే హాల్లోనే ఒక టీవీ యూనిట్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇది టీవీ యూనిట్ అన్నమాట. చుట్టూ మనకి ఏంటంటే కబోర్డ్స్ చేసుకుంటే సరిపోద్ది. మంచి పెయింటింగ్స్ అన్నీ వేసి పెట్టినారండి, రెడీ టు వాక్ పై. లెఫ్ట్ సైడ్ మనకు తీసుకుంటే ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్ చూస్తున్నాం కదా. కిచెన్కి వెళ్ళే ముందు మనకు మంచి డిజైన్ కూడా తీసుకున్నారు. వుడ్ వర్క్ లేకుండా ఒక ఆర్చ్ టైప్ డిజైన్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ కిచెన్కి వెళ్తే ఎల్ షేప్ కిచెన్ అండి. ఎల్ షేప్ కిచెన్ ఉంది. దీని ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నాం కదా, షెల్ఫ్స్ కూడా చాలా తీసుకున్నారు. దీంట్లో ఒక విండో కూడా ఇచ్చినారండి. కిచెన్లో ఒక విండో కూడా తీసుకోవడం జరిగింది. ఇది 100% వాస్తవం అండి. కిచెన్ పక్కకే మనకు ఒకటి పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గది కూడా చిన్నగా మంచిగా తీసుకున్నారండి. మన హాల్లో ఏంటంటే 4x4 విండో కూడా తీసుకున్నారు. వుడ్తో 4x4 విండో తీసుకున్నారు. ఇది 2 BHK అండి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. చూడండి, మంచి పెయింటింగ్స్తో నీట్గా. ఎందుకంటే కార్నర్ బెడ్ కాబట్టి మన వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. చూస్తున్నాం కదా, ఈ కిటికీ నుంచి చూస్తే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. పైన ఒక్కసారి పైన చూడండి. పైన ఏంటంటే ఫాల్ సీలింగ్ మంచి లైటింగ్తో తీసుకోవడం జరిగింది. ప్రొఫైల్ లైట్స్తో తీసుకోవడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నాం కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. మంచి టైల్స్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకున్నారు. అన్ని స్విచ్ బోర్డ్స్ కూడా అన్ని క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టు ఒక్కసారి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో కింద మార్బుల్ యూజ్ చేసినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ప్లస్ బెడ్రూమ్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా మంచిగా పెద్ద 4x4 విండో ఇచ్చినారు. ఇది విండో తీస్తే మనకి ఇదంతా పక్కకు కార్నర్ బెడ్ కాబట్టి వెంటిలేషన్ ఎప్పటికీ మనకు ప్రాబ్లం ఉండదండి. పక్కకు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇంకో బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ దాన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా, ఒక దాంట్లో వెస్టర్న్, ఒక దాంట్లో ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. పెయింటింగ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు అండి. పెయింటింగ్స్ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క టైప్ పెయింటింగ్స్ తీసుకున్నారు. ప్లస్ ఈవెన్ డోర్స్ కూడా మంచిగా నీట్గా లేటెస్ట్ అయితే తీసుకున్నారు.
ప్రాపర్టీ ఇది రాంపల్లిలో ఉందండి, ఈసీఎల్కి నియర్ బై ఉంటుందండి. ఇది ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ఇది ఏంటంటే సహిత హరిహర ఎన్క్లోర్ అయితే ప్రాపర్టీ ఉంది. ఇది మంచి ఏరియా అనమాట. ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. దీనికి మనకు 100% వాస్తుతోని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి లోన్ వచ్చేసి 80% లోన్ కూడా వస్తుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్ప్లే మీద ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు అన్నమాట. ఈ ప్రాపర్టీ మనకు 67 lakhs అయితే చెప్తున్నారు. ప్రాపర్టీ స్లైస్ నెగోషియబుల్ కూడా అండి. దీని పక్కకే ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి, సేమ్ డైమెన్షన్స్తోని అన్నీ సేమ్ అన్నమాట. ఆ ప్రాపర్టీ వచ్చి 65 lakhs చెప్తున్నారు. అది కూడా స్లైస్ నెగోషియబుల్. మీరు ఏమైనా అన్నదమ్ములు కానీ ఫ్రెండ్స్ కానీ పక్క ప్రాపర్టీస్ ఏమైనా అలాంటివి కొనుక్కోవాలనుకుంటే ఈ 2 ప్రాపర్టీస్ మీరు తీసుకోవచ్చు అండి. దీని నియర్ బై ఏంటంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒకసారి ప్రాపర్టీని విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే వీడియోలో మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేం కదా. మీరు ఒకసారి అయితే ప్రాపర్టీని విజిట్ చేసి మొత్తం అసలు ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోండి. G+1 పర్మిషన్ అవుతుంది, వాటర్ ఫెసిలిటీ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ పెడుతున్నాను, వాళ్ళని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మేము రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మాది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. సో ప్లీజ్ దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.